Welcome to EHA Entertainment. This is Lakshmi. టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ భార్య అపోలో హాస్పిటల్స్ ఫౌండర్ ప్రతాప్ రెడ్డి మనవరాలు ఉపాసన కొనిదెల రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకుంది. భారీ సంపదను ఎలా ఎదుర్కోవాలి, తనను తాను ఎలా ఎడ్యుకేట్ చేసుకోవాలి అనే విషయాలపై మాట్లాడిన ఉపాసన తాను ఇంట్లోనూ వర్క్లోనూ లైంగిక వివక్షను అనుభవించినట్లు తెలిపింది. అందుకే ప్రొఫెషనల్గా అందరికంటే ఓ అడుగు ముందుండాలని డిసైడ్ అయ్యానని చెప్తున్న ఉపాసన తన ఫ్యామిలీ సంపద విషయంలో రాజ్యాంగంను ఫాలో అవుతుందని తెలిపింది. తన లైఫ్ చాలా ఆర్గనైజింగ్గా ఉంటుందని, దానికి కారణం తాను ప్రతి అంశాన్ని నోట్ చేసుకొని దాన్ని ఎలా సాల్వ్ చేయాలో కనుక్కొని దాంతో సంతోషంగా ఉన్నానో లేదో చెక్ చేసుకుంటానని, అప్పటికీ తనకు నమ్మకం కలగకపోతే తనకు లైఫ్ కోచ్ ఉన్నారని, తన సలహా తీసుకుంటానని ఆమె చెప్పింది. ఎంత ఎక్కువ నాలెడ్జ్ ఉంటే అంత కాన్ఫిడెన్స్ పెరుగుతోందని, మనం నాలెడ్జ్ ఎక్కువ సంపాదించుకుంటే నమ్మకం దానంతట అదే వస్తుందని, తన వరకు తాను వీలైనంత నిజాయితీగా ఉంటానని చెప్తున్న ఉపాసన నేర్చుకోవటం చాలా ముఖ్యమని, సంవత్సరంలో 3 నెలలు తనను తాను అప్డేట్ చేసుకోవడానికే స్పెండ్ చేస్తానని ఉపాసన తెలిపింది. తన ఫ్యామిలీలో డబ్బు కోసం గొడవలు రాకూడదు అనే ఉద్దేశంతో అందరికీ అవగాహన కల్పిస్తూ తన తాతగారు ఫ్యామిలీ రాజ్యాంగంను రూపొందించారని, దానివల్లే తన ఫ్యామిలీలో ఆస్తుల కోసం ఎప్పుడూ గొడవలు రాలేదని ఉపాసన వెల్లడించింది. ఇక 2012లో రామ్ చరణ్ను పెళ్లి చేసుకున్న ఉపాసన తన భర్తతో ఉన్న బంధాన్ని కూడా వివరించింది. పెళ్లి అనేది ఆషామాషి వ్యవహారం కాదు. బిజినెస్లో ఎలాగైతే రివ్యూలు ఉంటాయో పెళ్లి తర్వాత జీవితంలో కూడా అంతే రివ్యూలు ఉంటాయి. అదే పెళ్లి జీవితాన్ని చాలా సంతోషంగా ఉంచుతుంది అని ఉపాసన తెలిపింది. తామిద్దరూ ప్రతి వారం డిన్నర్ డేట్కు వెళ్తామని, ఇద్దరం కూర్చొని అన్ని విషయాల గురించి డిస్కస్ చేసుకుంటామని చెప్తున్న ఉపాసన చరణ్ చాలా సెక్యూర్డ్ మ్యాన్. అలాంటి వారే ఆడవాళ్లను సపోర్ట్ చేస్తూ వాళ్ళు మరిన్ని సాధించేలా చేస్తారని అంటోంది. లైఫ్లో ఎవరికైనా ఒడిదుడుకులు సహజమని, ఆ టైంలో ఒకరినొకరు గౌరవించుకుంటూ ఎలా తోడుగా ఉన్నారు అనేదే ముఖ్యమైనదని, ఏదైనా సమస్య ఉంటే ఇద్దరం కూర్చొని డిస్కస్ చేసుకొని దాన్ని సాల్వ్ చేసుకోవాలని, అదే తమ హ్యాపీ లైఫ్ సీక్రెట్ అని ఉపాసన తెలిపింది.